నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే మే 20న ఉంది, కానీ దానికన్నా ముందే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయా అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే దేవరమాని అనుకోవచ్చు, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కన్నా ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయని అనిపిస్తుంది. సో అసలు ఏంటి అంటే ఈ సెలబ్రేషన్స్ దేనికోసం, అసలు ఏం జరగబోతుంది? ఇంకా చాలా డేస్ నుంచి వెళ్ళి అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి. సో మే 20 అయితే తన బర్త్డే ఉంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. సో మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నాడా అని చెప్పేసి అందరూ చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్న టైంలో తను దేవర మూవీ అనౌన్స్ చేశాడు. అది కూడా కొరటాల శివ. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ ఒక సినిమా ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు. సో RRR వల్ల అది కొంత డీలే అయింది. తను వేరే సినిమా కమిట్మెంట్స్ తోటి కొరటాల శివ, ఆచార్య సినిమా ఇట్లా దానివల్ల అది కొంచెం గ్యాప్ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు అంటే ఎవరు ఊహించని రీతిలో ఇప్పుడు దాకా ఏంటంటే తెలుగు సినిమాల్లో నది మీద, సముద్రం మీద సినిమాలు వచ్చాయి. సముద్రం అనే టైటిల్తో సినిమాలు వచ్చినాయి. మహాసముద్రం వచ్చింది, సముద్రం వచ్చింది, ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు దాని మీదే అలా మహాసముద్రం మీద పూర్తి స్థాయిలో ఒక యాక్షన్ ఫిలింని, ఎమోషనల్ యాక్షన్ మూవీని మన ముందు ప్రజెంట్ చేయడానికి కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ని దేవరగా మన ముందుకు తీసుకొస్తున్నాడు. సో దసరా కానుకగా అది రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందా ఏంటా అని చాలా రోజులుగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు వచ్చినటువంటి ఏదైతే తన ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అది ట్రమండస్గా ఉంది, సూపర్బ్గా ఉందని చెప్పేసి అట్లా ఆయన లుక్, జూనియర్ ఎన్టీఆర్ లుక్ దాని దగ్గర ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ తర్వాత దాన్ని దేవర్ని 2 పార్ట్స్గా తీస్తున్నామనే విషయాన్ని బయటకు చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు మనం ముందుకు రాబోతుంది దేవరా పార్ట్ 1. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇంకా వాళ్ళు అఫీషియల్గా చెప్పకపోయినా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ రోల్లో కనిపించబోతున్నాడు అనేది ఇంకొక ఆసక్తికరమైనటువంటి, మనకు తెలిసినటువంటి, వినిపిస్తున్నటువంటి సమాచారం. సో అది మరి సెకండ్ పార్ట్లో వస్తాడా తండ్రి క్యారెక్టరు ఏంటనేది, లేకపోతే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో మనకి అది మనకు ఒక స్పార్క్ లాగా, ఒక సెన్సేషన్ లాగా అలా చూపిస్తారేమో చూడాలి. కానీ బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే సూర్యదేవర నాగవంశి, నిజానికి ఆ సినిమాతో ఆయనకేం సంబంధం లేదు. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వేరే, ఆయన డైరెక్టర్ కొరటాల శివ మనకు తెలుసు. ప్రొడ్యూసర్స్ వచ్చి ఒకళ్ళేమో యువసుధ ఆర్ట్స్ అని చెప్పేసి, మన డైరెక్టర్ ఫ్రెండే సుధాకర్ అని చెప్పి, సుధాకర్ చెరుకూరు అని. అట్లాగే నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అంటే కళ్యాణ్ రామ్ వాళ్ళ బ్యానర్. సో ఈ 2 బ్యానర్లు కలిపి ఆ సినిమాని అత్యంత భారీ స్థాయిలో, అత్యంత భారీ బడ్జెట్ తోటి, ఎందుకంటే మరి అండర్ వాటర్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా సీజీ వర్క్ ఉంటుంది, గ్రాఫిక్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా టైం కూడా తీసుకుంటుంది. కాబట్టి మేకింగ్లో కూడా ఎంత టైం తీసుకుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి మేకింగ్లో ఉంది అది. సో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే వాళ్ళ ఫ్యాన్స్ కోసం తీసుకొస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. నాగవంశి ఏం చేశాడు, మీ అందరికంటే కూడా ముందు ఆ పాట వినే అదృష్టం నాకు కలిగింది. ఫియర్ సాంగ్ అంటున్నారు దాన్ని. అంటే దేవర ముందు ఎవడైనా సరే నువ్వెంత అని చెప్పి, దేవర ముందు నువ్వెంత. సో అంటే అందులో ఒక ఆ లైన్ ఉందనుకుంటా నేను ఆ పాటలో. సో అది అనిరుద్ధ్ రవిచందర్ దాని మ్యూజిక్. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు అనిరుద్ధ్ ఒక దేశంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు. అతని నుంచి ఒక ఆల్బమ్ వస్తుందంటే ఖచ్చితంగా సినిమా అది ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడినా ఆడకపోయినా అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం ఫెయిల్ కాదు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు. సో ఈ మధ్యకాలంలో అతను తెలుగులో కూడా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అంటే భారీ బడ్జెట్ సినిమాలో చెప్పాలంటే ఇది అతనికి, అంటే తెలుగు సినిమాకి సంబంధించి అనిరుద్ధికి ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవాలి. సో మనకు తెలుసు దేవిశ్రీ ప్రసాద్, తమను,
వాళ్ళ కంటే కూడా ఈరోజు అనిరుద్ధ్ రవిచంద్రన్ ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి. అంటే ఇప్పుడు మనం చూసాం సార్, లాస్ట్ టైం మనకి జైలర్ సినిమా చూసాం, ఆయన ఎంత పెద్ద హిట్ అసలు, ఆయన ఒక కాన్సెప్ట్ లాగా అయిపోయింది అది ఆడియో రిలీజ్. హుకుమ్ సాంగ్ అసలు ఎంత అనిరుద్ధ్ దానికి అదే జైలర్ అసలు మామూలుగా లేదు ఆ సాంగ్ అది. సో దానికి మించి ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే తనే వంశీ గారు చెప్పడం జరిగింది, దానికన్నా బాగుంటుంది ఈ సాంగ్ అని చెప్పేసి. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ దానికి యాంథమ్, ఇంకా ఫ్యాన్స్కి ఇది ఒక యాంథమ్ అయిపోద్ది అని కూడా తను చెప్పడం జరిగింది. సో అంత ఉంటుందా అసలు? అంటే ఇది ఎప్పుడైతే పోస్ట్ బయటకు వచ్చిందో ఇంకా జనాల్లో అయితే, ఫ్యాన్స్లో అయితే ఇంకా ఎప్పుడా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి ఎట్లా ఉంటుంది అంటారు అసలు? అంటే చూడండి, మీరు ప్రొడ్యూసర్స్ నుంచి లేదా డైరెక్టర్ నుంచి కాకుండా, అంటే ఏ హ్యాండ్ నుంచి బయటకు వచ్చింది ఇది ఆ ఇన్ఫర్మేషన్ అంటే, సూర్యదేవర నాగవంశి మన సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ఆయన స్వచ్ఛందంగా అట్లా దాని గురించి, ఆ పాట గురించి అలా చెప్పడం వల్ల ఇంకా హైప్ క్రియేట్ అయిపోయింది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే, రేపు ఎల్లుండిలో ఒక దాని ఏమంటారు, ఒక ఇది వస్తుందేమో అనుకుంటున్నాం, ఒక యాడ్ లాగా ఒకటి వస్తుంది అనుకుంటా. సో 19 వస్తుంది అని చెప్పేసి, తర్వాత ఈ పాట వస్తుంది, ఫియర్ సాంగ్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఫ్యాన్స్కి మాత్రం ఒక అల్టిమేట్ ఫెస్టివల్ లాగా ఉంటుంది అని చెప్పేసి నాగవంశీ చేసినటువంటి ఆ ట్వీట్ వల్ల అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా దాన్ని వెంటనే వైరల్ చేశారు, విపరీతంగా రీట్వీట్లు చేస్తున్నారు. సో ఖచ్చితంగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం, జూనియర్ ఎన్టీఆర్కి నాగవంశీకి చాలా సన్నిహితమైనటువంటి అనుబంధం ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీతో కూడా, నాగవంశీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ పరిచయం ఉంది. అందుగురించి తను తట్టుకోలేక, ఆ పాట విన్న దగ్గర నుంచి ఆ తట్టుకోలేక ఎప్పుడెప్పుడు ఆ విషయం బయటికి చెప్దామని చెప్పేసి అట్లా ట్వీట్ రూపంలో వదిలేశాడు. లేకపోతే లోపల ఉండిపోతుంది కదా, కష్టం. అది అట్లాంటిది ఇంకా ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా సార్, ఫ్యాన్ బై మూమెంట్ లాగా తనకి ఇంకా లోపల ఆగిపోలేదు అనమాట, బయటకి ఇంకా చెప్పేసేయాలి. నేనే ఫస్ట్ విన్నాను అని చెప్పేసి తను అదే చెప్తున్నాడు, మీ అందరికన్నా ముందు నేను విన్నాను ఇంకా అని చెప్పేసి తను హ్యాపీ, అంటే అందులో ఆ సంతోషం అనేది కనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్ గా, ముందే విన్నాను అని చెప్పేసి. సో మరి ఆ ఒక్క లైన్ కూడా ఉంది కదా, దేవర ముందు నువ్వెంత, అది చాలా అనమాట. ఇక తను కూడా చెప్పారు సార్. సో అంటే దేవర అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ పాట చెప్పేస్తుంది అనమాట. మరి ఆ పాట ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం 19వ తేదీ వరకు వెయిట్ చేయాలి. కరెక్ట్గా ఫీస్ట్ లాగా ఉంటుందా దేవర అభిమానులందరికీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్. సో తను కూడా ఈ సినిమా కాస్టింగ్ కూడా భారీ కాస్టింగ్, మనకు తెలుసు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఆయన హీరోయిన్ వచ్చేసి శ్రీదేవి వాళ్ళ అమ్మాయి, ఫస్ట్ ఫిలిం తెలుగులో. అది కూడా ఎన్టీఆర్ మనవడితోటి శ్రీదేవి కూతురు ఇలా జట్టు కట్టడం. సో వాళ్ళిద్దరి యొక్క ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఖచ్చితంగా జాన్వీ కపూర్ ఈ సినిమాకి ఒక యాడెడ్ ఫ్లేవర్ అని చెప్పేసి అనుకోవాలా. ఆమె గ్లామర్ కానీ ఒక మంచి క్యారెక్టర్ వైజ్ కూడా, ఎందుకంటే ఆమె ఇప్పుడు దాకా చేసినటువంటి మోడర్న్ లుక్తో కాకుండా ఒక విలేజ్ గర్ల్గా ఈ సినిమాలో కనిపించబోతుంది ఆమె. అట్లాగే సైఫ్ అలీ ఖాన్ అటు హీరోగా చేశాడు, విలన్గా కూడా ఓంకార్ అనే సినిమా నుంచి అతను విలన్గా కూడా రెచ్చిపోతున్నాడు ఆయన. సో అట్లా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ తను. సో సైఫ్ అలీ ఖాన్ విలన్గా ఉండటం ఖచ్చితంగా పర్ఫెక్ట్. అంటే హీరోకి తగ్గ విలన్ ఉంటే ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సో జనతా గ్యారేజ్ అనే సినిమా వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చి, శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఎందుకంటే అంతకుముందు సింహాద్రి తర్వాత మళ్ళీ తనకు ఒక బ్లాక్ బస్టర్ అంటూ వచ్చింది జనతా గ్యారేజ్ అని చెప్పేసి ఆ రోజుల్లో చాలా ఆనందపడిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు దేవరతోటి ట్రిపుల్ ఆర్ వచ్చేటప్పటికి తను రామ్ చరణ్ కూడా షేర్ ఇవ్వాల్సి, ఇప్పుడు తను సోలోగా ఈ దేవర్ అనేది సో జూనియర్ ఎన్టీఆర్ని మరి ఇంకొక మెట్టు, స్టార్డమ్ని ఇంకొక మెట్టు పైకేస్తుంది అని చెప్పేసి అనుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రం అంటే దేశ విదేశాల్లో కూడా తనకి ఫ్యాన్స్ ఉన్నారు కదా సార్. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ అసలు దానికోసం ఆ సినిమా గురించి వెళ్తే ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా ఆ భాషలో మాట్లాడడం, ఇంకా మరి ఇంకా వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళ భాషలోనే ఆన్సర్స్ ఇవ్వడం అనేది మనం చూసాము. సో ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు. సంతాగ్రాహి కదా, ఎంత పెద్ద ఎన్ని పేజీల డైలాగులు అయినా సరే
సింగిల్ టేక్ లో చెప్పగల ఆర్టిస్ట్ కూడా. అవును సార్. So, డాన్స్ అంతా కూడా కూడా అలానే సింగిల్ టేక్ లోనే అసలు ఇట్లా ఒక స్టెప్ చెప్పంగానే సింగిల్ టేక్ లో చేసేస్తారు. అంటే చాలా మంది హీరోయిన్స్ అయితే ప్రాబ్లమ్ అసలు ఎన్టీఆర్ గారితో డాన్స్ చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అయ్యి రకుల్ ప్రీత్ గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. సో ఈసారి మరి మే 19th ఎలా ఉండబోతుంది ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎలా అసలు సెలబ్రేట్ చేయబోతున్నారో మరి వేచి చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.